మేడ్చల్ జిల్లా కోంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫాక్స్ చెరువు పక్కనే ఉన్న ఉమామహేశ్వరి కాలనీ జలమయమైంది. రంగంలో దిగిన మున్సిపాలిటీ అధికారులు, స్థానిక నేతలు వర్షపు నీటిని మోటార్ సహాయంతో బయటకు పంపిస్తున్నారు. అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మేడ్చల్ నియోజకవర్గం కోంపల్లి మున్సిపాలిటీ ఉమామహేశ్వర కాలనీలో ప్రస్తుతం అయితే మనం ఉన్నాము. నీళ్లు వచ్చి ఇళ్లలోకి చేరాయి. మనం చూస్తున్నటువంటి రోడ్స్ ఇది 2002లో ఏర్పడినటువంటి కాలనీ ఉమామహేశ్వర కాలనీ. అయితే పక్కనే ఫాక్స్ సాగర్ అనే ఒక చెరువు కూడా ఉంది. దానికి అతి దగ్గరలోనే ఉన్నటువంటి ఈ కాలనీ అంతా కూడా నీట మునిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇల్లులన్నీ కూడా దాదాపు కొన్ని శిథిల వ్యవస్థకు కూడా చేరుకున్నాయి. మనం చూస్తున్నాం కదా, ఆ ఇల్లు కూడా పూర్తిగా నానిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి గోడలు అవన్నీ కూడా నేలమట్టమయ్యాయి. అయితే గత 3 రోజుల నుంచి వర్షాలు కురవడంతో ఈ కాలనీలోకి అటు డ్రైనేజ్ అదేవిధంగా నీరు చేరడంతో కాలనీ వాసులు అయితే మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఉదయం నుంచి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వీళ్ళంతా మోటార్ సహాయంతోనే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో వాటర్ అంతా కూడా బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం కదా, దాదాపు 20 సంవత్సరాల క్రితమే ఈ కాలనీ ఏర్పడ్డది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఇళ్లలోకి కొంతమేరకు 2-3 రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి రోడ్లలో కూడా పూర్తి స్థాయిలో నీరు చేరినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ స్థానికులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ కాలనీలో? మేమైతే 16 సంవత్సరాలు అవుతుంది మేడం. అంటే వర్షం పడ్డ ప్రతిసారి ఇలానే వర్షం నీరు వస్తుంటుంది? ఎప్పుడు రాదు. అంటే డ్రైనేజ్ ఇప్పుడు రాత్రి వర్షం ఎక్కువ వచ్చింది కాబట్టి డ్రైనేజ్ వాటర్ వస్తే మోటార్లతో తీసేస్తున్నాం. చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? 20 సంవత్సరాలు అయిపోయిందండి. 20 సంవత్సరాలు అవుతుంది. పట్టించినప్పటి నుంచి ఎన్నో ఉన్నాం మేము. ఇప్పుడు మరి డ్రైనేజ్ పైప్ లైన్స్ అవన్నీ ఏమన్నా డ్యామేజ్ అయ్యాయా, లేకపోతే ఎందుకు నీళ్ళు వస్తాయి? డ్యామేజ్ ఏం లేదు మేడం, ఎందుకంటే రాత్రి కరెంట్ పోయిన కోసము మాకు నీళ్ళు ఇట్లా నిలబడింది అంతే. కానీ మాకు ఎప్పుడు చూసినా 24 hours మాకు కౌన్సిలర్ ఇక్కడ ఉండి పనిచేస్తూ ఉంటాడు కనుక మాకు ఏ ప్రాబ్లం ఉండదు. ఏంటంటే రాత్రి వల్ల మాకు అనుకోకుండా కరెంట్ వెళ్ళిపోయింది, వర్షం వచ్చిన కోసము ఈ నీళ్ళు నిలబడింది. అయినా పొద్దున 6 గంటల నుంచి కౌన్సిలర్ ఉండి దగ్గరుండి మళ్ళీ మోటార్లు ఇట్లా నేర్పించే లోపల నీళ్ళు మొత్తం పోయినాయి. మాకు అంతా సేఫ్టీగానే ఉంది, బాగుంది. మేము వచ్చి కూడా 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి కాలనీలోనే ఉంటున్నాం మేము. లేదు రోడ్స్ కానీ ఏమి లేదు, అంతా బాగానే ఉంది. ప్రాబ్లం ఏంటి ఏమి లేదు. ఇంకొక 15-20 రోజుల్లో రోడ్లన్నీ క్లియర్ అయిపోతాయి. ఇంకొకసారి వాటర్ రావడానికి మాకు ఛాన్స్ ఉండదు మేడం. కంటిన్యూ పడే వరకు ఈ డ్రైనేజ్ జామ్ అయిపోయి ఇట్లా మళ్ళీ కరెంట్ ఒకవేళ లేకపోతే ఇట్లా ఇబ్బంది వస్తుంది, అంతేగాని ఇంకేం లేదు మాకు. రాత్రి పడినటువంటి వర్షం కారణంగానే కొంతమేరకు ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. వాటిని ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి ఇబ్బందులు ప్రస్తుతం అయితే లేదు అని కాలనీవాసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సంజుతో సుజాత.